రాన్. ఇది మలయాళం మూవీ. జూన్‌లో థియేటర్ రిలీజ్ అయింది. ఇప్పుడు హాట్‌స్టార్‌లో తెలుగులో అవైలబుల్‌గా ఉంది. ఒక నైట్‌లో జరిగే స్టోరీ ఇది. నైట్ జరిగిన సిట్యుయేషన్స్ ఏంటి? మార్నింగ్‌కి థింగ్స్ ఎలా చేంజ్ అయ్యాయి? ఇదంతా డీటెయిల్ రివ్యూలో చూద్దాం. రివ్యూలోకి వెళ్ళే కన్నా ముందు మన ఛానల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. రాన్ క్రైమ్ డ్రామా మూవీ ఇది. యోహనన్ సబ్ ఇన్స్‌పెక్టర్ ఆఫ్ పోలీస్, సీనియర్ పోలీస్ ఆఫీసర్. దిననాథ్ జీప్ డ్రైవర్, న్యూలీ రిక్రూటెడ్. వీళ్ళ ఇద్దరికీ ఒకరోజు నైట్ పాట్రోలింగ్ డ్యూటీ పడుతుంది. అయితే దిననాథ్ డ్యూటీకి కొత్త గనక థింగ్స్‌ని చాలా స్ట్రెయిట్‌గా చూస్తూ ఉంటాడు. కానీ యోహనన్ తన సీనియారిటీతో ఒక డామినేషన్ చూపిస్తూ ఉంటాడు. ఇలా ఇద్దరు కలిసి నైట్ టైమ్ ఉన్న సిట్యుయేషన్స్‌ని ఎలా డీల్ చేశారు? డిఫరెంట్ డిఫరెంట్ ఎమోషన్స్‌తో ఎలా టాకిల్ చేస్తుంటారు? ఇద్దరి లైఫ్‌లో వాళ్ళ వాళ్ళ పర్సనల్ ఎమోషన్స్ వాళ్ళకుంటాయి. వీళ్ళని హాంట్ చేస్తున్న ఎమోషన్స్ ఏంటి? ఇలా మార్నింగ్ వరకు పాట్రోలింగ్ చేశాక ఎవరి లైఫ్స్‌కి వాళ్ళు వెళ్ళిపోతారు. ఒక అన్‌ఎక్స్‌పెక్టెడ్ క్లైమాక్స్‌తో మూవీ ఎండ్ అయిపోతుంది. స్టోరీలో వీళ్ళ ప్లాట్‌తో పాటు ఇంకో ప్లాట్ కూడా రన్ అవుతూ ఉంటుంది. అదేంటో మూవీ చూసే తెలుసుకోవాలి. యోహనన్ క్యారెక్టర్‌ని స్టార్టింగ్‌లో హేట్ చేసినా ఒక సిట్యుయేషన్ వచ్చాక మొత్తం చేంజ్ అయిపోతుంది. దినేష్ గారు చాలా బాగా పర్ఫార్మ్ చేశారు ఈ క్యారెక్టర్‌లో. మెజారిటీ ఆఫ్ ది స్టోరీలో వీళ్ళిద్దరే ఉంటారు. కొన్ని క్యారెక్టర్స్ వచ్చి వెళ్తుంటాయి. చాలా తక్కువ స్క్రీన్ టైమ్ ఉంటుంది వాళ్ళకి. కానీ అవి కూడా ఎఫెక్ట్ చేస్తాయి మూవీని. ఇలా క్లైమాక్స్‌కొచ్చేసరికి మూవీ బిగినింగ్‌లో ఉన్న ఎమోషన్, క్లైమాక్స్ ఎమోషన్ చాలా డిఫరెంట్‌గా ఉంటాయి. నాకైతే పర్లేదు. ఒకసారి ట్రై చేయొచ్చు అనిపించింది. 2 అవర్స్ రన్ టైమ్ ఉంటుంది. టూ మచ్ ఆఫ్ క్రైమ్ కానీ, ఇన్వెస్టిగేషన్ గాని ఎక్స్‌పెక్ట్ చేయొద్దు. ఇందులో కూడా క్రైమ్ ఉంది. కానీ డీల్ చేసే పద్ధతి డిఫరెంట్‌గా ఉంటుంది. లీడ్ కాస్టింగ్, యాక్టింగ్ బావుంది. హాట్‌స్టార్‌లో అవైలబుల్‌గా ఉంది తెలుగులో. నా రివ్యూ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.